నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా 19వ రోజ్గార్ మేళా. వర్చువల్ గా 51,000 మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోడీ. విశాఖలో 190 మందికి నియామక పత్రాలు అందజేసిన డిఆర్ఎం లలిత్ బెహ్రా. మత్స్యకార భరోసాపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మత్స్యకారులకు జగనే దేవర వినూత కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్. మహిళలు చిన్నారుల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షుల ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పరిశుభ్రత కోసం ఆపరేషన్ క్లినిక్ స్వీప్ కార్యక్రమాన్ని శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజత్రాజు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ప్రారంభించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఇందులో భాగంగా రాబోయే 4 వారాల కార్యక్రమాలను కలెక్టర్ ప్రకటించారు. ఎల్లో స్పాట్ ను శుభ్రం చేసి గోడకు సున్నం వేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఓ ప్రత్యేకత సంతరించుకుంది. మనకందరికీ తెలియదు, అసలు 80s 90sలో రూల్స్ కూడా లేవు. చెత్తని తయారు చేయడం ప్రజల వంతు, తీసేయడం పంచాయతీలు లేదా మున్సిపాలిటీల వంతు అనేలా ఉండేది. అప్పుడు అల్మిత్రా పటేల్ గారని బెంగళూరులో ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. తొలిసారి SWM రూల్స్ 2000లో ఫామ్ చేయబడ్డాయి, 2016లో రివైజ్ చేయబడ్డాయి, 2026లో లేటెస్ట్గా రిలీజ్ చేశారు. వీటిల్లో మొదటిసారి మున్సిపాలిటీల బాధ్యత గుర్తు చేశారు. రెండోసారి ఇచ్చిన రూల్స్లో మున్సిపాలిటీస్ మరియు స్టేక్ హోల్డర్స్ బాధ్యతను గుర్తు చేశారు. స్టేక్ హోల్డర్స్కి బాధ్యత తక్కువ ఉండేది. 2026లో అలా కాదు. కలెక్టర్ గారు ప్రత్యేకించి చూస్తారు. బల్క్ వేస్ట్ జనరేటర్స్ వాళ్ళు వెబ్సైట్లో నమోదయ్యారు లేదా, రిజిస్టర్ అయ్యారా లేదా, యాన్యువల్ ఆడిట్ జరుగుతుందా లేదా, వాళ్ళందరూ కూడా ఆన్ సైట్ కంపోస్టింగ్ చేస్తున్నారు. ఇలాంటి రూల్స్లో ఉన్నాయి. వాటిల్లో కూడా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అవుతుందండి. మనం చూస్తుంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చాలా ముఖ్యమైన ఆపరేషన్. మనం చూస్తుంటే ఈ 1 మంత్ కూడా మనం అన్ని విధాలుగా కూడా మనం ఏరియాస్ని, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరుగుతుంది. అయితే ఏదైతే ఎల్లో స్పాట్స్ ఉన్నాయో అక్కడ మొక్కలు నాటడం, అది క్లీన్ చేయటం, అలాగే ఎక్కడైతే రెడ్ స్పాట్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకు ఒక అలవాటు ఉంది, మనం ఏదైనా థియేటర్కి వెళ్ళినా రోడ్స్ మీద జనాలందరూ ఊసేయటం అనేది ఒక భారతదేశంలో ఒక అలవాటు ఉంది. ఇంకెక్కడ లేని విధానంగా ఇక్కడ ఒకటే భారతదేశంలో మనకి ఈ అలవాటు అనేది ఉంది. అయితే ఈ అలవాటుని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఇవి చేయటం జరుగుతుంది. అయితే ప్రజలు కూడా ముందుకు రావాలి. మనం రోడ్ మీద, గోడల మీద, థియేటర్స్లో మనం ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నాం అనేది ముఖ్యంగా మనం ఆలోచించి ఒక పక్క మన అలవాటు మార్చుకోవాలి, ఇంకొక పక్క ఆ ఏరియా ఏదైతే రెడ్ స్పాట్ ఉందో అది ఆ ఏరియా కూడా మనం మార్చుకోవాలి. ప్రీ మాన్సూన్కి ప్రిపేర్నెస్ కూడా వేయడం జరుగుతుంది. 3వ వారంలో కూడా మనం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న టాయిలెట్స్, తర్వాత అదర్ వల్నరబుల్ పాయింట్స్ని కూడా చూడడం జరుగుతుంది. ఇలాగే ఇంకొక వారంలో కూడా మనం ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అని మన దగ్గర ఉంటారు, వాళ్ళకి కూడా ఒక బాధ్యత కల్పించడం జరుగుతుంది. ఇవి 4 వారంలో 4 థీమ్స్ ద్వారా మనం అందరినీ కవర్ చేయడం జరుగుతుంది. కవర్ చేసి చివరిలో మన ఒక బాధ్యతగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా మన ఆరోగ్యం మాత్రం కాదు, మా సిటీని కూడా రెస్పెక్ట్ఫుల్గా, ప్రైడ్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలండి.
విలక్షణ నటుడు సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప శర్మ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప శర్మ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు, దర్శకుడు కావడంతో ఆయన్ను చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం సినీ పరిశ్రమను నమ్ముకుందన్నారు. సినీ పరిశ్రమ వల్లే ఇంత ప్రయోజకులు అయ్యామన్నారు. సొంత ఊరును మర్చిపోకూడదనే తన తండ్రి చెప్పారన్నారు. తన తండ్రి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి పేరు మీద ఒక ప్రత్యేక గీతాన్ని కూడా రాస్తున్నామని స్పష్టం చేశారు. తన తండ్రి పీజే శర్మ విజయనగరానికి ఎంతో రుణపడి ఉన్నారని అన్నారు. ఆయన బాటలో తమ కుటుంబం అంతా విజయనగరంకి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నామని తెలిపారు. పేరు మీద ఒక మంచి మేలుకొలుపు సాంగ్ని చేయాలని ఒక ఆడియో సాంగ్గా చేసి అన్ని బాగుంటాయి. వీడియో సాంగ్ కూడా కట్ చేస్తాను. సో ఫస్ట్ సాంగ్ రెడీ అవుతోంది. అది కూడా అందుకే మెయిన్గా దర్శనం చేసుకోవడానికి వచ్చాను. సో మోస్ట్ ప్రాబ్లీ మన పండగ ముందు ఎప్పుడైతే మన టెంపుల్ రెనోవేషన్ ఉంది కాబట్టి అది రెడీ అవుతుందో ఆ రోజు నుంచి ఆ సాంగ్ని తప్పకుండా ఆ పాటతో అమ్మవారు మేలు కొలిపించుకుంటే నా జన్మ సుకృతం అవుతుందన్న ఒక ఫీలింగ్తో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అది కూడా సాంగ్ ఆల్రెడీ ట్యూన్ జరుగుతూ ఉంది. వెళ్ళంగానే రికార్డింగ్కి వెళ్తాం. సో మీ అందరి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ ఉండాలి మనసు కోరుకుంటాం. సినిమాలు జరుగుతున్నాయండి. విశ్వంబర రిలీజ్కి ఉంది, స్వయంభూ రిలీజ్కి ఉంది, ఇంకో 4-5 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. నేను కొంచెం మీ అందరి ఆశీర్వాదంతో KGF పుణ్యం అని చెప్పి కొంచెం పాన్ ఇండియన్ యాక్టర్ కూడా అయ్యాను. సో కన్నడలో ఒక 4-5, తమిళ్లో 4-5, మలయాళంలో 2 జరుగుతున్నాయి. హిందీ కూడా 1-2 అడుగుతున్నారు. సో ఆ ప్రయాణం బాగానే ఉంది, వెళ్తూ ఉంది. ఇంకా దాంతోపాటు ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేసుకుంటూ దేశంలో ఇంధన ధరల భారం మళ్లీ పెరిగింది. లీటర్ పెట్రోల్పై 97 పైసలు, డీజిల్పై 99 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఈ నెలలో వరుసగా 3వసారి ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఈ ధరలు నేడు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరిగా ధరలు పెంచాల్సి వచ్చిందని సంస్థలు పేర్కొంటున్నాయి. వరుస పెంపుదలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని గోవా గవర్నర్ పుష్పాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అయినటువంటి విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజు పర్యావరణ రహితంగా వ్యవహరించారు. కాలుష్య రహిత ఎలక్ట్రికల్ వాహనంపై ద్వారపుడి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. వనరుల పొదుపుతో పాటు కాలుష్య నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ బైక్ని మనం సోలార్ ద్వారా ఛార్జ్ చేసుకొని ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ ఎనర్జీ అనేది కన్జంప్షన్ తగ్గించాలని నేను ఎలక్ట్రిక్ బైక్ మీద ఈరోజు ఈ ప్లాస్టిక్ మిషన్స్ అనేది మనకి జిల్లా పరిషత్ స్వర్ణాంధ్ర కార్పొరేషన్ నుంచి వచ్చినాయి. అయితే ఈ ప్రోగ్రామ్ని ప్లాస్టిక్ మిషన్స్ని అన్నీ చూడటానికి, ఇవి ఓపెన్ చేయటానికి ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద వచ్చాను. అయితే మనం ఏ విధంగా మనం బెస్ట్ మన పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించగలమో ఆ విధంగా మనం ప్రయత్నాలు చేయాలి. కనుక మనం ఎలక్ట్రిక్ బైక్స్ అయినా సైకిల్ అయినా వీలైనంత వరకు మనం వినియోగించుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు. సెలవు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో దొంగల ముఠాలు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రయాణ ఆతృత ఉన్న అమాయకపు ప్రజల జేబులు కొట్టడమే వృత్తిగా మార్చుకున్న ఈ చేతివాటం కళాకారులు రెచ్చిపోతున్నారు. బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకొని పర్సులు, సెల్ ఫోన్లు మాత్రమే కాకుండా ఒంటిపై ఉన్న ఆభరణాలు సైతం అత్యంత చాకచక్యంగా దోచుకుపోతున్నారు.
ప్రయాణికులు గమ్యస్థానం చేరుకున్నాక లేదా బస్సులో కూర్చున్నాక తమ వస్తువులను మాయమైనట్లు గుర్తించి లబ్బోదిబోమంటున్నారు. నెలకో 2 నెలలకో జరిగే సంఘటనలు ఇవి కావని రోజువారీ ఈ చోరీలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. దొంగల నైజం తెలిసినా వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది. రికవరీ శాతం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో బాధితులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. విజయనగరాన్ని స్వర్ణ విజయనగరంగా తీర్చిదిద్దామని శాసనసభ్యురాలు పూస్పాటి అదితి గజతరాజు అన్నారు. నగరంలోని నాగోజిపేట ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీఎంసీ పరిధిలోని 10 కోట్ల నిధులు వచ్చాయని, నగరంలోని అన్ని రహదారులు, మురుగు కాలువలు నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. నిధులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. నాగోజిపేట ప్రాంతంలో ఉన్న ఈ రహదారి మరొక లేయర్ వేయాల్సి ఉందన్నారు. నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. మనము విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి ద్వారా మనకి కమిషనర్ తేజ్ భరత్ గారి ద్వారా మనకి 10 crores అనేది విజయనగరం మున్సిపాలిటీ కోసం ఇచ్చారు. అయితే ఆ 10 crores కూడా మనకి అన్ని విధాలుగా కూడా విజయనగరంలో అవసరం ఉన్న చోట్ల మనం డెవలప్మెంట్ అనేది మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. రోడ్స్ అయితేనేంటి, డ్రైన్స్ అయితేనేంటి, అలాగే మనకి 15th ఫైనాన్స్ కమిషన్ కూడా మనకి సుమారు ఒక 7 crores కన్నా కొద్దిగా తక్కువ వచ్చింది. అయితే 6.5 to 7 మధ్యన క్రోర్స్ వచ్చింది. అయితే దాంతో కూడా మనం శ్మశానాలు అయితేనేంటి, అలాగే మనకి బరియల్ గ్రౌండ్స్, అలాగే రోడ్స్, డ్రైన్స్ ఎక్కడైతే, అలాగే మనకి లైటింగ్లు, ఇటువంటి అన్నీ కూడా మనం విజయనగరంని ఒక అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దటానికి మన ప్రయత్నాలు అనేది. నటుడు విలక్షణ నటుడు అయ్యప్ప శర్మ విజయనగరం వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. 2004 నుంచి భారతీయ జనతా పార్టీలోనే తాము ఉన్నానని చెప్పుకొచ్చారు. ఒక పక్క సినీ పరిశ్రమలో బిజీగాను, మరోపక్క రాజకీయ పార్టీలో చురుగ్గాను విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తున్నామని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు రాజకీయానికి దగ్గర సంబంధం ఉందన్నారు. విజయనగరంలోని భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందని అన్నారు. నా చిన్నప్పటి నుంచి నేను నమ్మిన కొన్ని సిద్ధాంతాలకి ఇంకా విపరీతంగా నన్ను ఆకర్షించిన మా బీజేపీ పార్టీలో నేను 2002లో జరిగింది. సో ఇవాళ లక్కీగా నేను రావడం ఇదే టైంలో మన బీజేపీ ముఖ్యమైన కార్యక్రమం మన ఊరు మన జెండా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికి కూడా మా రాజేష్, మా ప్రెసిడెంట్ రాజేష్ కానీ, మా సెక్రటరీ రాజేష్ కానీ, అందరూ రాజేష్లే. సో నన్ను తప్పకుండా రావాలి, మాతో పాటు మీరు నడవాలి అని అడిగారు. ఈ రోజు నుంచి కొంచెం పార్టీని బలపరచడానికి అన్ని మంచి కార్యక్రమాలకి చేయాలి. కాబట్టి గవర్నమెంట్ మందే ఉంది కాబట్టి, కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని గురించి తప్పకుండా నా వల్ల ఎంతవరకు ఉంటుందో అంతవరకు సర్వశక్తులు ఏం కావాలన్నా చేయడానికి మొత్తం టీం కూడా అలాగే రెడీగా ఉన్నారు. సో 100% డెఫినెట్గా ఇవాళ నుంచి మంచి కార్యక్రమాలు చేయడం. గుమలక్ష్మీపురం మండలం అడ్డంగూడ జంక్షన్ వద్ద ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ తిరగబడి మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు అడ్డంగూడకు చెందిన లక్ష్మి, భవానీ, లక్కయ్య మరో ఇద్దరు కలిసి గొడ్లభద్ర ఒరిస్సా ఇటుకల లోడుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో లక్ష్మి సంఘటన స్థలంలోనే మృతి చెందగా తీవ్రంగా గాయాలైన ముగ్గురికి భద్రగిరి ఆసుపత్రిలోని చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ సత్యబాబు సూచించారు. వడగాల్పుల వల్ల ప్రజలు అస్వస్థకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కూలీల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రధాన రహదారుల జంక్షన్లు, ముఖ్యమైన కేంద్రాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఆయన స్పష్టం చేశారు.
మనకి గత 2 రోజుల నుంచి మరో వారం రోజుల వరకు ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. 42, 43 డిగ్రీల నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లాలో ఉండే జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు అందరికీ కూడా సూచనలు జారీ చేశారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డిఎండిహెచ్ఓ గారు మెడికల్ క్యాంపులు, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకుల డిస్ట్రిబ్యూషను ఇవి చేశారు. మన డ్రింకింగ్ వాటర్ చలివేంద్రాలు కూడా బస్ స్టేషన్, పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అందరూ మన దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 10 లోపు మన డ్వామా వర్కర్స్ అంటే మన ఎన్ఆర్జీఎస్ జాబు కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ఉదయం 10 లోపు మళ్ళీ సాయంత్రం 4 తర్వాత పనిచేయమనే సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా వాళ్ళు పాటిస్తున్నారు. మన అధికారులు కూడా పర్యటనలు, ఈ హార్డ్ అవర్స్లో పర్యటనలు కానీ ఇవన్నీ తగ్గించుకొని ఉదయాన్నే కార్యక్రమం ముగించుకోమని చెప్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఇది పాటించాలి. ఉదయాన్నే ఈ ఎండ తీవ్రత తగ్గించుకొని ఉదయాన్నే ఏదైనా కార్యక్రమం ఉంటే చేసుకోవాలి. 10, 11 తర్వాత బయటికి తిరగకుండా ఉంటే మంచిది. మళ్ళీ సాయంత్రం 4, 5 తర్వాత ఎండ చల్లబడిన తర్వాత మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం. ద్వారపూడిలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సందర్శించి వ్యర్థాల నిర్వహణకు అవసరమైన క్విన్స్ ఆఫ్ షట్టర్, బెల్ట్ కన్వేయర్, వేయింగ్, ప్లాస్టిక్ బేలింగ్ యంత్రాలను ప్రారంభించారు. స్వచ్ఛమైన గ్రామాల లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అందరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికత వ్యర్థాలను సంపదగా మార్చడం ద్వారా పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కటింగ్ మిషన్ ప్లాస్టిక్ని మనం మళ్ళీ రీసైకిల్ చేసే విధానంగా ఇక్కడ ఒక కటింగ్ మిషన్ అనేది పంపించారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది మనం తర్వాత రోడ్లోకి మనం వినియోగించుకోవచ్చు. అంటే మనం రోడ్ వేసినప్పుడు బిట్మెన్ అనేది వేస్తాం. ఇప్పుడు చూస్తుంటే రోడ్లన్నీ కూడా మన రాష్ట్రంలో ఆర్ఎన్బి రోడ్ స్పెషల్గా ఆగిపోయినాయి. ఎందుకంటే ఆ వార్ జరగటం వలన మనకి బిట్మెన్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే ఇవన్నీ కూడా మనం కట్ చేయాలంటే ఇటువంటి మిషనరీ మనకు చాలా అన్ని విధాలుగా ఉపయోగకరం విధానంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది బిట్మెన్ తగ్గించి ప్లాస్టిక్ వాడితే అది ఒక ప్లాస్టిక్ రోడ్గా మనకి వస్తుంది. అయితే ఈ కాస్ట్ అనేది మనం ఒక కాస్ట్ ఫ్రెండ్లీ రోడ్గా మనం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అండ్ కాస్ట్ ఫ్రెండ్లీ రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే మనం చూస్తుంటే ఈ ప్లాస్టిక్ రోడ్స్ కూడా ఒక విధంగా కాస్ట్ తగ్గుతుంది, ఇంకొక విధంగా లాంగిటివిటీ అనేది లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది ఈజీగా పాడైపోదు. అవి చూస్తుంటే ఒక విధంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తూ అలాగే మనం అన్ని సెక్టర్స్కి కూడా మనం ఉపయోగపడే విధంగా మనం స్కూల్స్ని డెవలప్ చేస్తూ అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా మనం సంక్షేమం ఇస్తూ పెన్షన్స్ అవనియండి, ఫ్రీ బస్ సర్వీస్ అవనియండి, ఫ్రీ సిలిండర్ సర్వీస్ అవనియండి, ఇవన్నీ కూడా మనం చేస్తూ వర్షాలు కురవాలని, పంటలు పండాలని కప్పని ఇత్తడి చెంబులో పెట్టి పసుపు కుంకుమల పువ్వులతో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కప్ప ఉన్న చెంబును జల్లెల్లో పెట్టి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ప్రతి ఇంటి నుండి స్వచ్ఛమైన నీటిని ఆ కప్పు వండే చెంబుపై పోసి వానలు సమృద్ధిగా కురవాలంటూ గ్రామస్తులు ఆ వానదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అనంతరం ఆ కప్పను చెరువులో విడిచిపెట్టారు. ఇలా చేయడం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని గ్రామస్తుల నమ్మకంతో కప్ప పండగ చేస్తారు. ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు నిన్న సాయంత్రం కాస్త ఉపశమనం లభిస్తుందని ఆశించగా ప్రకృతి ఒక్కసారిగా తన ఉగ్ర రూపాన్ని చూపించింది. హఠాత్తుగా వీచిన ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో పట్టణం అతలాకుతలమైంది.
కనురెప్పపాటులో జరిగిన ఈ విధ్వంసంతో ఎక్కడికక్కడ హోటళ్లు కూలిపోగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. నగరంలోని ప్రధాన వీధుల్లో చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో రాత్రంతా ప్రజలు అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. కేబుల్ నెట్వర్క్లు ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హఠాత్తుగా సంభవించిన గాలివానంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు మాత్రమే కురిసినప్పటికీ గాలి మిగిల్చిన విధ్వంసం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. గూగుల్ సెర్చ్లో కనిపించే నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు సామాన్యుల జీవితాలను ఎలా చిన్నభిన్నం చేస్తున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపే ఒక షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది. ఇందులో అజయ్ ఘోష్ నటన ఒక నిజమైన బాధితుడి ఆవేదనను కళ్ళ ముందు ఉంచుతుంది. తన కష్టార్జితం క్షణాల్లో మాయమవుతుంటే బాధితుడు పడే వేదన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. చివర్లో హీరో సుధీర్ బాబు నకిలీ కాల్ సెంటర్ మోసాలపై ఇచ్చిన సందేశం ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేసేలా ఉంది. సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్త అవసరమని ఈ వీడియో హెచ్చరిస్తుంది. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? ఎవరో డబ్బులు దొబ్బేస్తున్నారు. అయ్యయ్యో, నా కార్డులో డబ్బులన్నీ పోతున్నాయి. గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లో మీరు కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు సైబర్ మోసగాళ్ళు ఫేక్ నెంబర్స్ని పెట్టి మీకేదో మంచి చేస్తున్నట్టుగా నమ్మించి మీ ఫోన్లో ఏపీకే ఫైల్ లేదా ఎనీ డెస్క్ వంటి రిమోట్ కంట్రోల్ యాప్స్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బుల్ని కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తూ క్లెయిమ్స్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి అలా కూడా మీ డబ్బులు కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, రూమ్స్ బుక్ చేస్తున్నప్పుడు నకిలీ వెబ్సైట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మీ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అందుకే మీరు ఏ సెర్చ్ ఇంజిన్లో అయినా అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దొరికే కస్టమర్ కేర్ నెంబర్స్ని వెరిఫై చేయకుండా మాత్రం వాడకండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 1930 లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. గాజులరేగా జెడ్పీహెచ్ఎస్ బాక్సింగ్ సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మాజీ సర్పంచ్ పత్తిగిలి సూర్యకుమారి ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ మండుటెల్లో క్రీడాకారులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొనేలా వారికి మజ్జిగ, టాటా గ్లూకోజ్ ఫ్రూటీలను అందజేశారు. క్రీడాకారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన దాతలను బాక్సింగ్ కోచ్లు అభినందించారు. పోషకాహారం, పానీయాల సాయంతో పిల్లలు మరింత ఉత్సాహంగా బాక్సింగ్ సాధన చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. చెయ్యాలా సైడ్ చేయవా అప్పటికెళ్ళి మనకి సైడ్ చేయి సైడ్ చేయి కొట్టాలా ఓపెన్ చేస్తాను కాడు చెయ్యి అది స్పీడ్ పెంచాలి అది స్పీడే కావాలి. అది స్పీడ్ అది వెరీ గుడ్ ఓపెన్ చేస్తున్నా కాడు ఓపెన్ స్పీడ్ రా పెంచరా. అచ్చే పవర్ వేయాలి, పవర్ కొడు పవర్ కొడు. ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు కోచ్ మరి శంకర్ గారికి అదే సహచర కోచ్కి అదేవిధంగా మరి ఈరోజు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఈ సమ్మర్ క్యాంప్లోని పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. ఎందుకంటే మన గాజులరేగలో చాలామంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఈరోజు ఎంతో జాబ్లు కూడా సంపాదించుకున్నారు. మీరు కూడా ఈ కోచ్లు పట్టుకోవడం బాక్సింగ్ని ప్రతి ఒక్కరు నేర్చుకొని మీ అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు
నగరంలో స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ ఆర్కే చౌదరి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న రిలాక్స్ థాయ్ స్పాపై శుక్రవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ చౌదరి మాట్లాడుతూ స్పా సెంటర్లు కేవలం మేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్ మసాజులకు మాత్రమే అనుమతి ఉంది. ఆపోజిట్ మసాజులు చేయడం చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో అభ్యంతరకరంగా ఉన్న 2 యువకులు, 2 యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం అరౌండ్ 4 గంటలకి స్పా సెంటర్స్ లో ఇల్లీగల్ థింగ్స్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమీడియట్ గా మా ఉన్నతాధికారులు తెలియజేసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు నోటీస్ లో పెట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మా నీలవతి ఎస్ఐ గారు మరి వాళ్ళ టీము, అదేవిధంగా ఎస్బీ టీము, స్పెషల్ పార్టీ టాస్క్ ఫోర్స్ టీము వీళ్ళని తీసుకొని థాయ్ స్పా సెంటర్ మీద రైడ్ చేయాల్సింది. ఆ థాయ్ స్పా సెంటర్ ఏదంటే రిలాక్స్ థాయ్ స్పా సెంటర్ అనేసి మన కాంప్లెక్స్ నుంచి వస్తున్నప్పుడు ఎస్విఎన్ ఇన్ బిట్వీన్ ఎస్విఎన్కి కాంప్లెక్స్ కి బంతిలో ఉంటుంది. అక్కడ దాని మీద రైడ్ చేసి అందులో ఒక 2 అమ్మాయిలను 4 వ్యక్తులు దొరికారు. వాళ్ళు కొద్దిగా ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నట్టుగా అనిపించి దాని మీద అవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసాము. అదేవిధంగా ఓనర్ గారి మీద కూడా కేసు రిజిస్టర్ చేసాము. అనిల్ అనే అతను రన్ చేస్తున్నాడు. ఎవరు కూడా స్పా సెంటర్లో ఇదే వన్ టౌన్ పోలీస్ తరఫున హెచ్చరిస్తున్నాము. స్పా సెంటర్లు జరిపించినప్పుడు చక్కగా వాళ్ళకి ఏ విధంగా హక్కులు ఉన్నాయి, ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద నడిపించుకోవాలి తప్పించి ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ కానీ ఏమైనా జరిపిస్తే దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ మాకు వచ్చినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అసలు స్పా సెంటర్స్ లో మేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్ అనేది చేయాలి. ఆపోజిట్ సెక్స్ అనేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళకున్న రిజిస్టర్లో లైసెన్స్ రిజిస్టర్ దీన్ని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అలాంటివి ఏం కూడా చట్టనిర్ధారణ సంఘటనలు చేస్తే మాత్రం మా పూల్బాగ్ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో కోచ్ సత్యప్రసాద్ సారథ్యంలో ఖోఖో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతుంది. తెల్లవారుజామునే మైదానానికి చేరుకుంటున్న విద్యార్థులు వాకింగ్, రన్నింగ్ తో పాటు తమ సాధన మొదలు పెడుతున్నారు. ఖోఖో ఆటలో చేజింగ్, డిఫెన్స్ మెలకులతో పాటు స్టామినా పెంచే వ్యాయామాలపై విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో కృషి చేస్తున్నారు. ఆటల నైపుణ్యంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. క్రమశిక్షణతో కూడిన ఈ క్రీడా శిక్షణ విద్యార్థుల్లోని క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుంది. నాగంపేట, గురాన్పేట మధ్య 65 లక్షల నబార్డు నిధులతో నిర్మించిన తారు రోడ్డు నాణ్యతపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసి నెల రోజులు కాకముందే గడ్డి మొలకెత్తడంతో పన్నుల నాణ్యత బయటపడిందని విమర్శిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపిస్తున్నారు. సమస్యపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు జోక్యం చేసుకుని మళ్లీ నాణ్యమైన రోడ్డు వేయించాలని కోరుతున్నారు.
క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ రోడ్డు పాడైపోయింది. ఇది ఏ వెహికల్స్ వెళ్ళా టూ వీలర్స్ వెహికల్స్ వెళ్ళా రోడ్డు ఎంబటే ఊడిపోవడం జరుగుతుంది. గత 4-5 రోజుల కిందట గడ్డి మందు కూడా ఒకసారి స్ప్రే చేయవలసి వచ్చింది. కాంట్రాక్టర్ గారే కాదు సార్, జమ్ము కాంట్రాక్టర్ గారే కొట్టాడు, జమ్ము సురేషే కొట్టాడు. తర్వాత ఒక 20 రోజుల కిందట కూడా మరోసారి గడ్డి మందు కొట్టడం జరిగింది. ఈ రోడ్డు వేసిన ఎంబటే 4-5 రోజుల్లో గడ్డి పుట్టడం వల్ల నగరంలోని హుకుంపేట సీతారామాంజనేయ స్వామివారి ఆలయ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఆలయ ప్రాంగణం శ్రీరామనామంతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మధ్య ఉమామహేశ్వరరావు, జాడ రామకృష్ణులు మాట్లాడుతూ చాలా పురాతనమైన ఆలయం ఇది అని ఆలయాన్ని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల శంకర్రావు, పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల వైశాఖ శుద్ధ బహుళ కృష్ణపక్షమి ఆంజనేయ స్వామి వారి జన్మదినం నాడు ఈ కోవిల్ ప్రతిష్ఠ అయింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ శుక్లపక్షమి బహుళ కృష్ణపక్షమి ఆంజనేయ స్వామి రోజు నాడు ఇక్కడ కార్యక్రమాలు చేసి ఆ తదుపరి భూత శాంతి చేయడం ఈ రోజు వరకు 24 సంవత్సరాలు జరుగుతుంది. ఇలాగే ఇంకా జరగాలని ఆశిస్తూ సీతారాముల వారిని శ్రీ హనుమత్ సీతారాముల వారిని ప్రార్థిస్తూ నమస్కారం చేస్తాం. ఈ ఆలయము పునర్మించి 24 సంవత్సరాలు పూర్తయింది. ఎప్పట్లాగే కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు కళ్యాణం జరుగుతుంది. వార్షిక కళ్యాణం, శ్రీరామనవమి కళ్యాణం. అలాగే ఈ సంవత్సరం వార్షిక కళ్యాణం అంతా కూడా స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి స్వామివారి భక్తులందరూ కూడా స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని ఎల్లవేళలా ఉంటూ కూడా స్వామిని అందరూ కూడా అన్నదాన పాల్గొవలసింది కూడా చెప్పి మీ అందరినీ కూడా ప్రయత్నించడం జరిగింది. సోనియా నగర్ టిడ్కో ఇళ్ల నిర్మాణం వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వీఎంసీ కమిషనర్ బాలస్వామికి ఈరోజు స్థానికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న సోనియా నగర్ ప్రాంతంలో మాత్రం మంచినీటి సౌకర్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో నివసించే తమ అందరికీ బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయని, రుణాల్లో చెల్లించిన వారికి గృహాలు వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు రుణాలు చెల్లించడానికి సమయం కావాలన్నారు. బోర్లు తీసుకోవడానికి అనుమతులు ఇప్పించాలని కోరారు. మంచినీటి పైప్ లైన్ వేయించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, బయటికి వెళ్ళిపోవాలి. అక్కడ తుప్ప పాములు అన్నీ ఉన్నాయి. అక్కడ పిల్లలతో పాటు చాలా ఇబ్బందులు పడుతున్నాము. గత 3 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంది సార్ మాకు. ఆ సమస్య పరిష్కారం కోసమని మేము ఇక్కడికి వచ్చామండి. నిన్న అయితే బ్యాంక్ వాళ్ళు వచ్చారు, మీరు కడతారా కట్టరా, మీ ఇల్లు తాళాలు వేసి మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, మీరు లోన్లు కట్టకపోతే మాకు సంబంధం లేదు, మా ఇల్లు అయితే మేము జప్తు చేసేస్తామని చెబుతున్నారు సార్. మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో మాకు అయితే సమాధానం చెప్పండి. ఎవరు చెప్తారో కూడా తెలియటం లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామా, లేకపోతే మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామా, ఎక్కడికి వెళ్ళామా మా సమస్యలు అయితే తీరటం లేదు. ఎక్కడైనా సమస్య తీరుతుందేమని వచ్చాము. సార్ చెప్పారు కొద్ది టైం అవుతుందమ్మా అని. మేము ఎదురు చూస్తాం, 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాం, ఇంకా చూడలేము. 14 సంవత్సరాల నుంచి డబ్బులు కట్టుకుని వచ్చాం సార్. మేము ఉద్యోగం చేసుకున్న వాళ్ళం కాదు, రోజు కూలికి వెళ్ళిన వాళ్ళం. మేము మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి. ప్రభుత్వం అయితే చెప్పేసింది అమ్మ 1,00,000 రూపాయలు కట్టండి అమ్మా, మీరు నెలకు 2,500 కడితే చాలు, మీకు ఇల్లు ఇస్తాము, మీకు పేదలకు ఇల్లు కడతాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ గారు వచ్చారు, ఏమీ మాట్లాడలేదు. ఆయన దిగిపోయే ముందు రంగు వేసి ఒక ఇంటికి తాళాలు ఇచ్చి వెళ్ళిపోయారు. కనీసం చుట్టుపక్కల రోడ్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, ఏమున్నాయి అనవసరం. ఒక కొండకు తవ్వేసి ఆ తవ్వేసిన కొండల్లో మమ్మల్ని అందరినీ తోసేశారు. దిగలేదని గవర్నమెంట్ ప్రెషర్ పెడుతున్నారు. దిగిన తర్వాత మీరు డబ్బులు కట్టలేదని ఒకళ్ళు అంటారు. దిగిన తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు మేము అక్కడ ఏం చేయాలి చెప్పండి. కొండలో చచ్చిపోవాలా మేమంతా వెళ్ళి? ఇది ఎవరు న్యాయం చేస్తారు? మాకు ఎప్పుడు జరుగుతుంది అసలు? వైఎస్ఆర్లో 5 సంవత్సరాల నుంచి వాటర్ లేదు, మేము బడ్జెట్ పెట్టాము కానీ అక్కడ ఇది లేదు అది లేదని చెప్తున్నారు సార్. అదంతా మాకు అంత అర్థం చేసుకునే నాలెడ్జ్ మాకు లేదు సార్. కానీ మా సోనీనగర్లో వాటర్ ట్యాంక్ తయారైపోయింది సార్, కానీ వాటర్ కనెక్షన్ ఎందుకు ఇవ్వట్లేదో మాకు తెలియదు సార్. ఓకేనా? నెక్స్ట్ అక్కడ వైఎస్ఆర్ నగర్లో ఎవరి కాలసాలు బొక్కత వేసి బోర్ వేసుకోవచ్చు సార్. వాళ్ళందరూ బోర్లు వేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాటర్ వాడుకున్నారు. కానీ ఇక్కడ మాకు మోటార్లు వేయడానికి కానీ బోర్లు వేయడానికి కానీ పర్మిషన్ లేదు సార్. ఆల్రెడీ మేము ఏపీ టిట్కోకి వెళ్ళి అడిగి చూసాం సార్, వాళ్ళు కూడా అక్కడ పర్మిషన్ లేవని చెప్పారు సార్. పోనీ మాకు నీళ్లు మీరు ఇవ్వలేని పక్షంలో మాకు మోటార్లు వేసుకొని పర్మిషన్ ఇవ్వండి. 2 బ్లాక్లు 3 బ్లాక్లు బోరింగ్ వేసుకొని మేము మోటార్లు బిగించుకుంటాం. మేము అందరూ చందాలు దండుకొని మేము మోటార్లు వేసుకుంటాం సార్. మా ఇల్లులు మేము ఉంటాం సార్.
అక్కడ బ్యాంకులో డబ్బులు కట్టలేక, ఇక్కడ ఊళ్ళో అద్దెలు కట్టలేక మేము అటు ఇటు కాకుండా మేము నరక యాతన అనుభవిస్తున్నాం. దీని నుంచి మాకు ఎవరు విముక్తి కల్పిస్తారో వాళ్ళు మాకు దేవుళ్ళతో సమానం సార్. మీరు ఎవరు అర్థం చేసుకొని ఎక్కడి వరకు తీసుకెళ్తారో, మీ సీఎం గారి దగ్గరికి వెళ్తారో లేకపోతే డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకెళ్తారో, ఎక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళి మా ఈ సమస్యను పరిష్కారం చేయండి. పార్తపురం మన్యం జిల్లాలో ఈరోజు వైకేఎం కాలనీ ధరి వన్ స్టేట్ వన్ క్లీన్ మిషన్ అనే నినాదంతో ఘనంగా ప్రారంభమైంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక పారిశుద్ధ్య ఉద్యమాన్ని పార్తపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతం కావడానికి ప్రజలు భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. మే 23 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ఈ వారం ప్రత్యేకంగా విజిబిలిటీ క్లీన్నెస్ అనే థీమ్తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోడ్ల ప్రక్కన ఉండే పేరుకుపోయిన చెత్తను, వార్డులో ఎంట్రన్స్ పాయింట్ల వద్ద ఉండే వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించి అక్కడ మళ్లీ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు రామతీర్థాల గిరి ప్రదక్షిణ రహదారిని సందర్శించారు. నాగబాబుకు దేవస్థానం పూజలు ఘన స్వాగతం పలికారు. రహదారి నాణ్యతను చూశారు. రహదారి నిర్మాణం గల వివరాలు సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. 3.7 కిలోమీటర్ల రహదారిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దేవస్థానంలోని సీతారామ లక్ష్మణమూర్తులను నాగబాబు దర్శించుకున్నారు. ఆయనకు మంగళ వాయిద్యాలతో ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. సీతారాములకు నాగబాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు నాగబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామతీర్థం ఎప్పుడూ కూడా రాలేదని, రాముల వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హై క్వాలిటీతో రామతీర్థం గిరి ప్రదక్షిణ రహదారిని నిర్మించడం జరిగిందన్నారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. చోటాకు వచ్చాను. ఎలా రోడ్డు క్వాలిటీ ఎలా ఉంది? చాలా హై క్వాలిటీలో వేసారు, చాలా బాగుంది. నేను రామతీర్థం పేరు వింటమే కానీ ఇప్పుడు చూడలేదు. సో దట్ సార్ గుడికి వచ్చి రాముల వారికి దండం పెట్టుకొని అవన్నీ చూశాను. కొన్ని అవసరాలు చెప్పారు వీళ్ళు, అవి ఏమైనా ఉంటాయో పైకి తీసుకెళ్తాను. ఈ టెంపుల్కి ఏదో వాటర్ అడుగుతున్నారు వాళ్ళు, అదేదో ఆలోచిస్తాను. వాపోయేవాడు ఎప్పుడు వాపోతాడు అడిగా సార్ రోడ్డు మీద చూడమని చెప్పండి. అది 3 కోట్లు పెట్టి ఆ రోడ్డు వేస్తారు. ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? టెంపుల్ విషయాలు అంటే ఒకే రోజు జరగవు కదా. 5 ఏళ్ళ పని ఉంది. స్లోగా 1 by 1 జరుగుతుంది. ఫస్ట్ రోడ్డు కావాలి అప్రోచ్ అవడానికి. సో ప్రశ్న వేసేటప్పుడు కూడా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాసిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకుడు చెరు రామకోటయ్య తెలిపారు. లాసెన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్రాజ్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని కాకతీయ ఫంక్షన్ హాల్ వేదికగా దత్తాత్రేయ సమక్షంలో ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు ఈఎన్సీ హాస్పిటల్ అభివృద్ధికి సేవలు అందజేశారని చెప్పారు. బీజేపీలో స్వయం సేవక్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దత్తాత్రేయ జాతీయ స్థాయిలో అనేక కీలక పదవులను అధిరోహించారని తెలిపారు. అంచెంచెలుగా ఎదిగిన ఆయన ఆ ప్రస్థానాన్ని ఈ పుస్తకం ద్వారా పంచుకున్నారని చెప్పారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనున్నట్లు చెప్పారు. రేపు ఆదివారం పొద్దున 9:40 కాకతీయ కన్వెన్షన్లో అందరి ముందు లాంచ్ చేస్తున్నారు. దానికి పెద్దనముగా అందరికీ ఆహ్వానం కోరుతున్నాం. దీని గురించి డీటెయిల్గా మా సీనియర్ నాయకులు రామకోటయ్య గారు మీకు వివరిస్తారు. దత్తాత్రేయ గారు విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి బ్రహ్మాండమైన సేవ చేశారండి అన్నారు. ఏంటి సార్ అన్న? ఏమీ లేదండి, విశాఖపట్నంలో 400 బెడెడ్ హాస్పిటల్ని ప్రకటించిన దత్తాత్రేయ గారు ఆ హాస్పిటల్కి కావాల్సిన ఫండ్స్ అన్ని ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రజలకి దగ్గరలోకి వస్తుందండి. అందువల్ల వారిని ఘన స్వాగతం చెప్పడానికి ఎయిర్పోర్ట్కి దరిదాపుగా 75 మందితో వెళ్తున్నామండి అన్నారు. గాంధీ గారు వచ్చి ఆయన అడిగారు, ఏమంటే విశాఖపట్నంలో బ్రిడ్జి ప్రాపర్గా లేదండి అంటే ఇమీడియట్గా రాసుకుని వెళ్ళి మన్నాడు నేను కూడా ఆయనతో పాటు ఆయనతో పాటు ఢిల్లీ వెళ్ళాను. మన్నాడు సాయంత్రం సీట్లో కూర్చునే లోపల ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయించారు. ఆయన శిష్యుడిగా
నేను ఆయనతో పాటు 30 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాను. 1996లో నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. అక్కడి నుంచి ఆయనతో కలిసి పనిచేశాను. వారి యొక్క శిష్యుడిగా వారికి ఒక చిరు కానుక, ఒక గురువు గారికి మనం ఇచ్చే ఒక చిరు కానుకగా ఈ పుస్తకాలని ఆ రోజున అక్కడ హోంమంత్రి వంగలపూడి అనిత తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో 11 ఏళ్ల దళిత మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు చిన్నారి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. హోంమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి అమానుష ఘటన జరగడం దారుణమని పేర్కొన్నారు. భారత బాలిక కుటుంబాన్ని ఇప్పటివరకు హోంమంత్రి పరామర్శించకపోవడంపై తప్పుపట్టారు. రాష్ట్రంలో మహిళలకు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎంత దారుణం అంటే హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా మహిళల రక్షణ, బాలికల రక్షణ గాలికి వదిలేశారు. అక్కడ కూడా మహిళలకి బాలికలకి రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పాయకరావుపేటలో ఒక దళిత మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన నిజంగా చాలా హేయమైనది. హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటన బయటకు వస్తే ప్రభుత్వానికి, హోంమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే ఇంత దారుణమైన ఘటన జరిగినా ఇన్ని రోజులైంది హోంమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగిన సంఘటనకి ఆ బాలిక దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఎందుకు చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ బాలిక తల్లి స్పష్టంగా ఆ బాలికని ఎంత దారుణంగా హింసించారు, ఏ విధంగా హెరాస్ చేశారని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్పష్టంగా ఆవిడ చెప్పింది అందులో, నా కుమార్తె ప్రైవేట్కి వెళ్తుండగా సదరు 2 వ్యక్తులు ఏకమై నా కుమార్తెను పక్కనే ఉన్న కొబ్బరి తోటలోకి తీసుకువెళ్ళి కాలు చేతులు పట్టుకొని నేను చదవలేని విధంగా రాసున్నాయి అక్కడ జరిగిన సంఘటనలు. ఆ తర్వాత గాయపరిచి ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొట్టడం జరిగింది. ఆ తర్వాత కుమార్తె గట్టిగా అరిచిందంట. అంతటి వాళ్ళేమో ఎవరితోనైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో స్పష్టంగా ఆ తల్లి రాశారు. రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కారకులైన మాజీ సీఎం జగనే మత్స్యకారుల దేవరాని దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. మత్స్యకార భరోసాపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నాటుబోట్లు, ఎండు చేపల కావడితో వింటూరు రీతిలో వాసుపల్లి నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అర్హులైన మత్స్యకారులందరికీ రాజకీయాలకు అతీతంగా వేట నిషేధం వృత్తిని అందజేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది జిల్లాలో సుమారు 30% మంది అంటే 750 మందికి అర్హులకు లబ్ధి చేకూరడంతో ₹1.5 మేర నష్టపోయారని గుర్తు చేశారు. ఇక ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా లబ్ధిదారుల ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాకపోవడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఈ నెల 25 నాటికి అర్హుల ఖాతాలోకి నిధులు జమ కాకపోతే కలెక్టర్ను కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మీ బినామీ పేర్లకి ఎవరో సిఫార్సు చేసిన లెటర్లకి ఈ రోజు మేము వేసేస్తున్నాం. అసలైన మత్స్యకారులు ఊటికి గతిలేక నువ్వు పెంచుతున్న డీజిల్ రేట్ పెరిగిపోతా ఉంటే బయోడీజిల్ కొనుక్కొని బోట్లు వేశారు. నువ్వు ఏదైతే ఈ ఇస్తున్న 3000 లీటర్లలోని తీసుకోలేదని చెప్పి వాళ్ళకేమో ఈ రోజేమో కళాశాలు కానీ బోటు ఓనర్లు కానీ పెన్షన్ ఈ భరోసా తీసావు. నేను డిమాండ్ చేస్తాను, 24 ఎకరాన్ని భరోసా ఇవ్వలేదు. 20,000 ఈ రోజు ఇవ్వాలి. 20,000 అది బాకీ పడిపోయావు. నువ్వు మత్స్యకారులకు బాకీ పడిపోతే మా అమ్మవారు ఒప్పుకోరు మిమ్మల్ని. మా అమ్మవార్లు మీ ఇంట్లో వస్తారు, చెప్తా ఉన్నాను. మీ ఒక మొక్కితే చాలు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లో గత నెల అంటే ఏప్రిల్ మాసానికి సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళాను
పోలీస్ బ్యారెక్స్లో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సమీక్షలు నిర్వహించారు. ఈ మేళా ద్వారా సుమారు 1.04 కోట్ల విలువైన దొంగిలించబడిన ఆస్తిని పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దొంగతనాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం సిపి బాగ్చి మీడియాకు మేళా వివరాలు వెల్లడించారు. గత నెలకు సంబంధించి నిర్వహించిన ప్రాపర్టీ రికవరీ మేళాలో 51 కేసులు ఛేదించి 60 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 924 గ్రాముల బంగారం, 4.5 కేజీల వెండి, 3.12 లక్షల నగదు, 12 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 476 మొబైల్ ఫోన్లు, 270 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 1.04 కోట్లు ఉంటుందని చెప్పారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి 924.14 గ్రామ్ బంగారము, 4529.96 గ్రామ్ వెండి, 3,12,230 రూపాయల క్యాష్, 12 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 476 మొబైల్ ఫోన్స్, 270 కేజీ కాపర్ వైర్, మొత్తం ప్రాపర్టీ విలువైన 1,04,62,906 రూపాయలు మేము ఇప్పుడు రిఫండ్ చేస్తున్నాం. సో లాస్ట్ ఫిబ్రవరిలో 62, ఇప్పుడు 68. సో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ తగ్గించడానికి మన వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్, మన డీసీపీ లతా మాధురి మ్యామ్, ఏసీపీ క్రైమ్స్ మ్యామ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పగలు రాత్రి కృషి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం చెన్నైపాలెం గ్రామం వద్ద 20 లక్షల రూపాయలు విలువ చేసే 32 కేజీల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో ప్రత్యేక ఆరా ఏర్పాటు చేసి ఏఓబి ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరు జిల్లా మీదుగా తుని వరకు తరలిస్తుండగా పోలీసులు దాడి నిర్వహించారు. గోలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఏపీ 31 TC 0658 నెంబర్ గల ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో 1 మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి, ఆటో, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా మరో 2 నిందితులు పరారులో ఉన్నట్లు సమాచారం. కేసు వివరాలు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. 'మండే ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి శ్రీదేవి తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 4 రోజుల్లో ఈ ప్రాంతాలు అంటే నైరుతి అరేబియా సముద్రము, ఆగ్నేయ అరేబియా సముద్రము, కొమరిన్ ఏరియా, నైరుతి బంగాళాఖాతము, ఆగ్నేయ బంగాళాఖాతము, అండమాన్ సముద్రంలో మరికొన్ని ఎక్కువ ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలను కవర్ చేసే అవకాశం కనబడుతుంది. ఈరోజు సినాప్టిక్ కండిషన్స్ విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ బీహారు అంటే దక్షిణ బీహారు దాని పరిసర ప్రాంతాల్లోని ఒక ఉపరితల ఆవర్తనము 0.9 కిలోమీటర్ హైట్లో కొనసాగుతుంది. ఆ ఉపరితల ఈ నైరుతి బీహార్లో ఉన్న ఒక ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల హైట్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్, అంతర్ ఒడిషా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరో 51,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నిర్వహించిన 19వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 51,000 మంది అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా నియామక పత్రాలు అందజేశారు. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఆయా విభాగాల్లో జరిగాయి. ఇక విశాఖపట్నం, ఆనందపురం, గంభీరం విలేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటోరియంలో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బెహ్రా అధ్యక్షత వహించారు. ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ఎం చంద్రశేఖర్, మరో డైరెక్టర్ ఎస్ఎస్ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. రైల్వే, విద్య, తపాలా, నౌకాదళం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా వివిధ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలకు 190 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బెహ్రా మాట్లాడారు. నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. And its legacy. Along with that, I am happy that it will contribute to the legacy of my family's teaching career, and also looking forward to be part of the architecture of the country, shaping the future of our kids, or shaping the research front also. So I'd like to contribute both to the teaching and to the research of our country. నేను 15 years నేవీలో సర్వీస్ చేశాను. 15 years రిటైర్మెంట్ తర్వాత నాకు ఎఫ్సిఐలో అపాయింట్మెంట్ వచ్చింది. ఈ రోజ్గార్ అటెండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషిస్తున్నారు. నేను ముఖ్యంగా నేవీలో ఎలా సర్వీస్ చేశానో సిన్సియారిటీ అండ్ దేశభక్తితో ఇక్కడ కూడా అదే సిన్సియారిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. పేదల అభ్యున్నతే సీఎం, డిప్యూటీ సీఎం లక్ష్మణి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు 16.80 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన చెక్కులతో పాటు కొత్త చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకూడదనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని విరివిరిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు కనీసం 2 సార్లు పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మనం ఎవరైతే పేదలు వైద్యం చేయించుకుని మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు ఇప్పించడం జరిగింది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఇది మనకెంతో సంతృప్తినిచ్చిన కార్యక్రమం. మరి పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలామంది మా ఆఫీస్కి వచ్చి పెట్టుకునే విధంగా మోటివేట్ చేస్తున్న మీడియా మిత్రులకు మీ అందరికీ ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళు పెరగటం, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వటానికి అనుసంధానంగా మీరు చేస్తున్న కార్యక్రమానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టింది చూడకుండా కూడా ఈ పేదలను ఆదుకునే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి. ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆడిటోరియంలో రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖ విశాఖపట్నం జోన్ 1 కీలక సమావేశం జరిగింది. జోన్ 1 పరిధి 6 జిల్లాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ పి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్ఆర్ కింద సమకూర్చిన పరికరాలను రీజనల్ ఫైర్ ఆఫీస్ నిరంజన్ రెడ్డి, శ్రీకాకుళం డిఎఫ్ఓ మోహన్ రావుతో కలిసి ఫైర్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫైర్ సర్వీస్కు సంబంధించి 6 జిల్లాలో ఉన్న సమస్యలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్లో 252 కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వం వాటా కింద 190 కోట్లు, రాష్ట్రం వాటా కింద 62 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం పారిశ్రామిక సంస్థల సహకారంతో అవసరమైన సదుపాయాలు సమకూర్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నట్లు ఈయన చెప్పారు. జోన్ 1 మీటింగ్ అంటే 6 జిల్లాల మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇది 8 months బ్యాక్ మనం 7/9/2025లో కండక్ట్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ రివిజన్ చేసాము జోన్ 1. ఆ జోన్ 1 రివ్యూలో అంటే లాస్ట్ రివ్యూ మీటింగ్లో మనం ఏమేమి చేయాలనుకుంటున్నాము, వాటి యొక్క ప్రోగ్రెస్, యాక్షన్ టేకన్ రిపోర్టు, ఇవన్నీ జోన్ నుంచి వచ్చిన ప్రతి ఆఫీసర్తోనూ మనం మార్నింగ్ నుంచి 10 గంటల నుంచి
రివ్యూ చేయడం జరిగింది. అందులో ఉన్న ప్రాబ్లమ్స్, తర్వాత వాటిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతవరకు మనం లాస్ట్ టైం అనుకునేటివి రీచ్ అయినాము, ఇంకా మన టార్గెట్ ఏంటి, ఇవన్నీ టైం లైన్స్ అవన్నీ డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మాకు 15th ఫైనాన్స్ కమిషన్లో 252 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో సెంట్రల్ షేరు 190 కోట్లు, స్టేట్ షేరు 64 కోట్లు. సో వాటిని మనం ఎఫిషియెంట్గా యూజ్ చేశాము. సో మన కంట్రీలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, అంటే ఫండ్స్ యూటిలైజేషన్లో. మా శాఖకు కూడా అది ఎంతో ఇతోధికంగా ఉపయోగపడింది. ఎందుకంటే మోడర్నైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మనకు 15th FC ఎయిడ్ కింద ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మాకు ఒక 10 years కావాల్సిన ఎక్విప్మెంట్, తర్వాత కొన్ని ఫైర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక న్యూ ఫైర్ స్టేషన్స్ 17 ఫైర్ స్టేషన్లు, అందులో మనకు విశాఖపట్నం సిటీకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఘనంగా 19వ రోజ్గార్ మేళా, వర్చువల్గా 51,000 మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ. విశాఖలో 190 మందికి నియామక పత్రాలు అందజేసిన DRM లలిత్ బెహ్రా. మత్స్యకార భరోసాపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మత్స్యకారులకు జగనే దేవరా. వినూత కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్. మహిళలు చిన్నారుల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వర్ధ కళ్యాణి ఆగ్రహం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.